హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ మనం తమిళనాడు ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నాతో ఉన్న వాళ్ళు మీకు తెలుసు కదా, సుచరిత మేడం, కళ్యాణి మేడం, అక్క అండ్ నేను ఎప్పుడూ నా వ్లాగ్స్లో వస్తూ ఉంటారు. సో మా ట్రిప్ మేము ఇలా స్టార్ట్ చేసాం. మా సిస్టర్ ఒకరు, మా నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సిస్టర్ది పెళ్ళి అనమాట. సో పెళ్ళికి మమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 2 months బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తున్న ట్రిప్ అనమాట. ఫైనల్గా స్టార్ట్ అయ్యామని చెప్పి థమ్స్అప్ చెప్తున్నాం అక్కడ. సో స్టార్ట్ అవ్వగానే నా రియాక్షన్ చూడండి, ఒక దగ్గర స్టాప్ తీసుకున్నాక. భయంకరంగా ప్యాక్డ్ అనమాట. సో నేను ఇక్కడ ఎందుకు అలా రియాక్షన్ ఇచ్చానంటే ఏంటో తెలీదు, చాలా వెయిటింగ్ తర్వాత జర్నీ స్టార్ట్ చేసేసరికి ముందే నీరసం వచ్చేసింది. చాలా ఎలాగో నాజియా ఫీలింగ్ అనమాట. సో అందుకే ప్యాక్ అయిపోయాను అనిపించింది. అండ్ ఇక్కడ మేదర్మెట్ల దగ్గర ఆగి కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం టీ తీసుకున్నాము. సో మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం ట్రిప్ అని చెప్పి టీ తాగి స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడ మంచిగా సీటింగ్ ఉంది, కూర్చొని తాగుతామని చెప్పి నేను, సుచరిత మేడం, అక్క ఇంకా కూర్చొని తాగుతుంటే మేడంకు ఐడియా వచ్చిందనమాట. మీ ముగ్గురం కూర్చుంటే 3 monkeys లాగా. సో అలా పోజ్ పెడదామని పెట్టాము. సో ట్రిప్ని క్రేజీగా చేసుకోవాలి కదా. సో ఇలాగా మీరు చూసి ఏమనుకోకండి. అండ్ నేను మెయిన్లీ తమిళనాడు పెళ్ళికి వెళ్తున్నాను. సో తమిళ్ వాళ్ళు పెళ్ళి ఎలా చేసుకుంటారో ఏంటి అనేదంతా నా వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది. కానీ మేము ఎలా ట్రావెల్ చేసామో, ఎన్ని కష్టాల తర్వాత అక్కడికి రీచ్ అయ్యామనేది కూడా మీరు చూడాలి కదా. సో అందుకే ఈ వ్లాగ్ స్టార్టింగ్ నుంచి పెడుతున్నాను. అండ్ అక్కడ రిఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాక నెల్లూరులో ఆగామన్నమాట. నెల్లూరులో డిన్నర్ కోసం ఆగాము. అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది, 12:40 సంథింగ్ అవుతుంది అనమాట. కానీ ఆకలేస్తుంది. సో ఖచ్చితంగా ఆపాలి, తినాలని చెప్పేసి ఒక ధాబా దగ్గర ఆగాము. కానీ చాలా దూరం వెళ్తున్నాం కదా, మమ్మీ వాళ్ళకి టెన్షన్ అనమాట. ఎక్కడి వరకు రీచ్ అయ్యారు, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎక్కడైనా రూమ్ తీసుకుంటున్నారా అని చెప్పేసి కంటిన్యూస్గా కాల్లో ఉంటున్నారు. కానీ మాకు ఆకలేసి ఈ పర్టికులర్ ధాబాలో ఆ టైంకి ఆగాము. ఏమన్నా అనుకుంటారేమో, ఏమంటారో అని తిడతారేమో అని భయం వేసి అక్కడ 2 లేడీస్ కనపడ్డారు కదా. సో మేమే కాదు, మాతో పాటు చాలామంది ఈ టైంలో తింటారు అని చెప్పడానికి ఆ వీడియో తీసాను అనమాట. సో ఇంకా నైటే కదా, అండ్ దట్టు ధాబా కాబట్టి మంచి పుల్కాస్ తీసుకున్నాము. పుల్కాస్ విత్ పనీర్ బటర్ మసాలా అండ్ ఎగ్ కీమా అనుకుంటాను అది. సో అలా తీసుకొని ఇంకా చాలామంది మాతో ఉన్నారు అన్నట్టుగా వీడియో తీశాను. అండ్ ఇదే అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ట్రావెల్ అన్నప్పుడు ఆబ్వియస్గా మంచి సాంగ్స్ వినాల్సిందే కదా. సో జస్ట్ అలా మీకు వినిపించాను. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. అస్సలు చాలా రెస్ట్లెస్ డ్రైవింగ్ అనమాట. చాలా అడ్వెంచర్ అని చెప్పాలి తమిళనాడుకు మేము రీచ్ అవ్వడానికి మేము చేసింది. సో ఇక్కడ చూసారా, మీకు బోర్డ్ చూపించడానికి అది తీశాను. ఇంకా తమిళ్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. బోర్డింగ్స్ అన్నీ మనకు లాంగ్వేజ్ రాదు, చదవడం రాదు, అర్థం చేసుకోవడం రాదు. ఎలా ఉంటుందా అనుకుంటూ భయపడుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ టెంపుల్సే కాదు, ఇక్కడ చర్చెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, రాయల్ ఓక్ అనేది కూడా తమిళ్లో రాసుంది. సో అదొక ఎగ్జైట్మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం భయం కూడా స్టార్ట్ అయిందనమాట, ఏంటి ఇదంతా అని చెప్పి. అండ్ అక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో, కూల్గా. ఇది వచ్చేసి చెన్నై వానాగారం అంట. సో ఇక్కడ మేము చూసాము. అండ్ ఈ బోర్డింగ్ చూపించడానికి మీకు అక్కడ తీసాను అది. అండ్ ఇది వచ్చేసి అంకాపుత్తూర్ అనే ఊర్లో. ఇంకా ఆల్మోస్ట్ 6 అయిపోయినప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము లాస్ట్ నైట్ 7 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6 o'clock ఇది. అండ్ ఇక్కడ బ్రషింగ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకేదైనా మంచి ప్లేస్ దొరికితే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. మేము రెస్ట్ తీసుకోవచ్చు ఒక రూమ్ తీసుకొని. కానీ మేము వేసుకున్న ప్లాన్లో అన్నీ ప్లేసెస్ కవర్ చేయాలి అంటే మేము ఒక దగ్గర రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదన్నమాట. సో మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడ వీలైతే అక్కడ తింటున్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అలాగా. సో చాలా దూరం వచ్చాము, టైంని యూటిలైజ్ చేసుకోవాలి కదా అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి 99 km కాఫీ అని చెప్పి ఇక్కడ ఆగాము. వెజ్ మిల్లెట్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ టెక్నాలజీ చాలా నచ్చింది నాకు. రీసెంట్ టైమ్స్లో కేఎఫ్సీలో మనం సెల్ఫ్ ఆర్డర్ చేసుకుంటున్నాం కదా స్క్రీన్ పైన, సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట. మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని క్లిక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవడమే.
సో ఇక్కడ ఆల్మోస్ట్ 12 to 15 అవర్స్ డ్రైవ్ తర్వాత ఫుల్గా అలసిపోయాను నేనైతే. నిద్ర వచ్చేస్తుంది ఘోరంగా, కానీ ఆకలి కూడా వేస్తుంది. సో నేను ఇంకా కార్లో పడుకుంటాను, మీరు వెళ్ళి తినేసేయండి అని చెప్పాను అనమాట మేడం వాళ్ళకి, అక్కకి. సో వాళ్ళు వెళ్ళి తిని ఆ రెస్టారెంట్ చూస్తూ నువ్వు రావాల్సిందే, చూడాల్సిందే, వచ్చేసే, ఏం కాదు, నిద్ర తర్వాత పోవచ్చు అని చెప్పి కాల్ చేస్తే ఓకే అని నేను కూడా వచ్చాను. వచ్చాక ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మీరు కూడా చూస్తారు అక్కడ ఎలాగుంటుందని చెప్పి. మనకు అస్సలు తెలియని ప్లేస్లో, లాంగ్వేజ్ కూడా రాని ప్లేస్లో కెమెరా పట్టుకొని వీడియో తీయడం ఎంత కష్టం తెలుసా. సో ఆ టెన్షన్లో వాళ్ళు ఇచ్చే సాంబార్ కూడా మర్చిపోయి వెళ్ళాను అనమాట. మళ్ళీ పిలిచి సాంబార్ ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ అనిపించింది. సో నేను స్క్రీన్ మీద అది ఆర్డర్ చేసేటప్పుడు కూడా నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం తెలియకపోతే పక్కనున్న వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పినా మనకు కొంచెం అర్థమవుతుంది కదా. సో అలా హెల్ప్ చేస్తున్నారు మనల్ని చూసి. అంటే వీళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి హెల్ప్ చేయడం నాకు అనిపించింది అనమాట. చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నేచర్ చూడండి గాయ్స్, అసలు ఎంత బాగుందంటే తమిళనాడులో ఉంటే ఎంత బాగుందో అనిపించింది ఆ వెదర్ చూస్తే. సూపర్ బ్రీజీ వెదర్లో మంచిగా చెట్లు, చాలా కొబ్బరి తోటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకేమేమో సూపర్ ఉన్నాయి అన్నమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసాం మళ్ళీ. అండ్ ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు నా ట్రిప్ మేట్స్ ఎనర్జెటిక్ అంటే నవ్వుతారేమో గైస్. సూపర్ బ్రీజీ వెదర్, అప్పుడు ఎవరికైనా నిద్ర వస్తుంది కదా. సో కొంచెం పడుకుంటూ లేస్తూ అలా వెళ్ళామన్నమాట. సో మా ట్రావెల్తో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తారని ప్రతి విషయం చెప్తున్నాను. అండ్ నేను కళ్యాణి మేడం మెయిన్లీ పట్టుపట్టి పాండిచేరి నుంచి క్రాస్ అయ్యి వెళ్తున్నప్పుడు పాండిచేరి చూడకుండా ఎలా వెళ్తామని చెప్పి ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ చూడాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క బీచ్ అయినా మనం చూడాలి, ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చామన్నమాట. లేట్ అవుతుంది అని చెప్పి అందరూ మొత్తుకున్నా సరే లేదు, మనం కవర్ చేసే వెళ్ళాలని చెప్పి వచ్చాము. అండ్ చూడండి ఇక్కడ మన ఫ్రెంచ్ స్ట్రీట్. ఫస్ట్ టైం ఇది వీడొకడే మూవీలో ఉంటుంది, మీరు అందరూ ఎప్పుడైనా చూస్తే. అండ్ చాలా మూవీస్లో ఉంటుంది. సో ఫ్రెంచ్ కాలనీ అయితే సూపర్గా నచ్చింది మాకు. అక్కడ ఫారినర్స్, మొత్తం ఏమంటారు, ఆ బిల్డింగ్స్, ఆ కలర్స్ అంతా చాలా నచ్చింది. అండ్ ఆ ఫ్రెంచ్ కాలనీ క్రాస్ చేసి వెళ్తుంటేనే రాక్ బీచ్ అనమాట. ఇంకా బీచ్ అయితే సూపర్గా నచ్చింది. బీచ్ గురించి అసలు స్పీచ్లెస్ అనొచ్చు. మీకు ఈ కెమెరాలో నేను ఎంత క్యాప్చర్ చేయగలిగానో నాకు తెలియదు, కానీ లైవ్గా మాత్రం చాలా చాలా బాగుంది. నేను చూసిన బీచెస్లో నాకైతే ది బెస్ట్ అనిపించింది. అంత ఫ్రెష్గా అంత బాగుందన్నమాట. సూపర్ హ్యాపీ అసలు. ఇంకా అక్క బావకి కాల్ చేసి చూపిస్తుంది అనమాట. సో చూడని వాళ్ళకి, ఇంకా మా మమ్మీ వాళ్ళకి, అన్నయ్యకి, అందరికీ కూడా వీడియో కాల్ చేసి చూపించాను. సో పాండిచేరి అయితే చాలా నచ్చింది. అండ్ పాండిచేరి సేమ్ టైం క్లమ్జీగా ఉంది, వన్ సైడ్ ఇంత నీట్గా ఇంత ఫ్రెష్గా కూడా ఉంది. అండ్ పాండిచేరి అయితే ఐ లవ్ ఇట్ అనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లుక్ ఎట్ ద బీచ్ గాయస్. బీచ్ చూడగానే అందరు చిన్నపిల్లలు అయిపోతారు కదా. సో మేము కూడా అలాగే ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట. నేను, అక్క, మేడం,
కళ్యాణి మేడం, సుచరిత మేడం నలుగురం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరైతే చూడలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ వీడియో కాల్స్ చేసి చూపించి, అండ్ అక్కడ ఆబ్వియస్గా ఇసుకలో నేమ్స్ అవి రాస్తారు, అలలు వచ్చి అలా తీసుకెళ్తూ ఉంటాయి కదా, అవన్నీ ఎంజాయ్ చేసామన్నమాట. సో మీరందరూ లైవ్లో ఉంటే బాగుండు అనిపించింది. అంటే మా హాస్పిటల్ వాళ్ళు చాలామంది రాలేకపోయారు, అంటే లీవ్స్ దొరక్క అడ్జస్ట్ అవ్వక అలాగా చాలామందికి రావాలని ఉండే కానీ కుదరలేదు. సో మేము వెళ్ళాం కదా, సో అందరికీ చూపించాలన్నట్టుగా ఇది వీడియో తీశాను. అండ్ ఒరిజినల్ సౌండ్ పెడతాను వినండి. చెప్పా కదా, నేను కళ్యాణి మేడం పట్టుబట్టి తీసుకొచ్చాం బీచ్కి అని చెప్పి. సో బీచ్ చూశాక అందరూ ఫుల్ హ్యాపీ. సో నాకు మేడంకి థ్యాంక్స్ చెప్పాలని చెప్పాను. సో ఎందుకంటే వాళ్ళు ఎందుకు వద్దన్నారంటే, మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి వెలంకిని చర్చ్ అనమాట. నాగపట్నం వెళ్ళాలి. సో అక్కడికి రీచ్ అయ్యి, అండ్ ఆ రోజు నైటే ఎంగేజ్మెంట్ ఉంది శివరంజనిది. సో ఎంగేజ్మెంట్ కూడా అటెండ్ అవ్వాలి. కానీ బీచ్ చూడకుండా ఎలా వెళ్తాము అని చెప్పేసి మేము బీచ్ కోసం ఆపాము. అండ్ ఆపడం ఈజ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ అనమాట. ఎందుకంటే బీచ్ని చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇక్కడ ఇంకా అంతే అనమాట. సో అక్కడి నుంచి మేము వెలంకని చర్చ్కి స్టార్ట్ అయ్యాము. సో వీడియో ఇంకా లాంగ్ అయిపోతుంది. పెళ్ళికి రీచ్ అవ్వాలంటే మాకెంత టైం పట్టిందో మీకు కూడా అంతే టైం పడుతుంది కదా ఆబ్వియస్గా. సో ఇంతే, ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.